హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మీరైతే నన్ను బ్లౌజ్ కలెక్షన్ వీడియో అడిగారు కదా, అది వాళ్ళు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ పర్టికులర్ బ్లౌజ్ చూసే బ్లౌజ్ కలెక్షన్ని అడిగారు మాధురి గారు. ఇదైతే మీటర్ 1000 రూపీస్ చొప్పున మనకి నార్సింగ్లో దొరుకుతుందండి. మీరు అక్కడ అన్ని బ్లౌజ్ సెక్షన్స్లో చూస్తూ ఉంటే మీకు తెలిసిపోతుంది. ఇది పర్టికులర్గా క్లాత్ నేను చెప్పలేను, కానీ ఇది ఒక కాటన్ సిల్క్ లాంటిది, థిన్ ఉంది కాకపోతే క్లాత్. దాని మీద మనకి పిచ్వాయ్ ఆర్ట్ వర్క్ వస్తుంది చూడండి. ఈ పిచ్వాయ్ ఆర్ట్ వర్క్ డిజైన్లో ఉంటుంది, కాకపోతే దీని మీద కౌస్ అవి లేవు. మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్లో వచ్చింది. యాక్చువల్లీ ఇది చూడ్డానికి పెయింటెడ్లా ఉంది. దాని మీద థ్రెడ్తో హైలైట్ చేసి అక్కడక్కడ సీక్వెన్స్ స్టిక్కర్ ఏమైనా చిప్స్ ఉంటాయి కదా, వాటితో చేశారు. నావన్నీ కూడా బేసిక్ మోడల్సే ఉంటాయి. నెక్ ఎక్కడో ఒకటో రెండో కొంచెం ఈ డ్రాప్ నెక్ అనో హై నెక్ అనో ఉంటుంది. సో నార్మల్ నేను స్క్వేర్ చెప్తే మర్చిపోయి యూ పెడుతూ ఉంటాడు, యూ చెప్పినప్పుడు స్క్వేర్ పెడుతూ ఉంటాడు మా టైలర్, అదనమాట. సో ఇది కూడా సిమిలర్ ఫ్లోరల్ ప్యాటర్నే, కానీ ఇది మీటర్ 800 చేంజ్ ఏదో చెప్పారు. ఇది జార్జెట్టో మరి షిఫానో ఏమో తెలియదు. క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది. కాకపోతే ఇందాక దానికి దీనికి క్వాలిటీలో తేడా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం క్లాత్ టెక్స్చర్లో డిఫరెన్స్ ఉంది. ఇది కూడా నార్సింగ్లో తీసుకున్నదే. ఇది లాస్ట్ పీస్ అయి ఉండడం వల్ల నాకు 680 రూపీస్కి ఇచ్చేసారు. ఇది ఆ రోజు ఏదో ఒక్క తాన్లో ముక్క మిగిలిపోయింది, 1.10 సెంటీమీటర్స్ అలాగని. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్లీ ఒక బ్లాక్ శారీకి తీసుకొచ్చుకున్నాను, సంగీత్కి వేసుకుంటే అందరు బ్లౌజ్ చాలా బాగుంది అన్నారనమాట. ఓన్లీ ప్రాబ్లం చెప్పాను కదా, ఇక్కడ మనకి ఇలా తెల్లగా అయిపోతుంది. అది పర్ఫ్యూమ్ కొట్టడం వల్ల లేకపోతే బ్లౌజ్ క్లాత్ స్ట్రెచ్ అవుతుండడం వల్ల అలా షేడ్ అయిపోతుందో అర్థం అవ్వలేదు. సో మీరు నార్సింగ్కి మీరు ఏ చీర కొనుక్కోవాలనుకుంటున్నారో చీరలు పట్టుకెళ్తే అవి పెట్టి వాళ్ళు మ్యాచ్ చేసి మీకు చూపిస్తారు, నచ్చింది మీరు తీసుకోవచ్చు. లేదు అంటే కొన్ని స్టాండర్డ్గా కలర్స్ మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. యూజువలీ నేను ఏం చేస్తానంటే ఒక బ్లౌజ్ని 2-3 చీరలకి లేదా 4 చీరలకి కట్టుకున్నా కూడా ఉన్నాయిలేండి. నెక్స్ట్ వచ్చే క్లిప్స్లో మీకు ఆ శారీస్ కూడా కనిపిస్తాయి. సో హోప్ ఈ 2 బ్లౌజెస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఇప్పుడు వర్క్ బ్లౌజ్ చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి ఒక పట్టు చీర మీద క్లాత్ అనమాట, దాని మీద నేను చేయించా. ఇది ప్రణవ్యకి ఇప్పుడు 7 years అలా వచ్చాయి, 6 years అయిపోయింది ఇది కుట్టించి కూడా. ఇది ఏదో గోల్డ్ జరీ పట్టు చీర. ఇది సౌత్ ఇండియన్ వెరైటీ కాదు. మహారాష్ట్రలో మేము ఒకళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్తే గృహప్రవేశంకి వాళ్ళు పెట్టారు. సో క్లాత్ షైన్ కానీ అదంతా ఎక్సలెంట్ ఉంటుంది. చీర లెస్ వెయిట్ ఉంటుంది. నాకు అప్పట్లో తెలియదు అనమాట, మనం శారీలో వచ్చే క్లాత్ మీద బ్లౌజెస్ కుట్టించుకోకూడదు, అవి ఓపెన్ అయిపోతాయి కొన్ని రోజులకి, ఆర్ టైట్ అయితే పనికిరాదు, సంథింగ్ అలాంటివి. టైలర్కి చెప్పాను లైట్గా ఏదైనా డిజైన్ చేయండి అంటే, ఆవిడ హ్యాండ్స్ పాడవకుండా వీపు మీద ఒక సైడ్ మనం పళ్ళు వేసుకుంటాం కాబట్టి ఇంకో సైడ్ పళ్ళు వేసుకోం కదా, అందుకని డ్రాప్ నెక్ లాగా పెట్టి కొంచెం హై నెక్ వచ్చింది. అది ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించారు. అక్కడక్కడ ఈ గోల్డ్ కలర్ అంచు ఉంది కాబట్టి గోల్డ్ బాల్స్తో ఆవిడ కుట్టేసింది మొత్తము. సో ఇది ఎక్సలెంట్ ఉంటుందండి చీర అయితే. VAT 69 బాటిల్ ఉంటుంది కదా పాత సినిమాల్లో, మీరు అబ్జర్వ్ చేస్తే అది ఆ పాచి గ్రీన్ కలర్లో ఉంటుంది శారీ. లవ్లీగా ఉంటుంది. నాకు వీలైతే ఈ శారీస్ ఈ బ్లౌజెస్ చూపించిన వాటన్నిటివి నేను వేసుకున్న పిక్చర్స్ ఏదైనా యాడ్ చేస్తాను కుదిరితే, లేదంటే ఇంకెప్పుడైనా శారీ కలెక్షన్ అడిగితే కనుక అది షేర్ చేస్తాను. ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ వర్క్ బ్లౌజెస్, 6 years అలా అయినవి. నెక్స్ట్ ఇది లవ్లీ డార్క్ పింక్లో ఎన్ని షేడ్స్ ఉంటాయో నా దగ్గర అన్నీ ఉన్నాయని, కానీ ఒక 4 కలర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అంతా మీకు పింక్ వర్షం కురిపిస్తాను. ఇది కూడా చీరలో బెనారస్ శారీ లాంటిది. ఇది దాని మీద శారీ క్లాత్తోనే కుట్టేశారు.
చీర అంతా సిల్వర్ జరీ వచ్చి ఉంటుంది కాబట్టి ఆవిడ ఫాయిల్ మిర్రర్తో ఇలాగా గోల్డ్ కలర్ కాదు, ఇది సిల్వర్ థ్రెడ్ కాదు, అలాంటి కలర్ థ్రెడ్తో అక్కడక్కడ బుటాస్ కుట్టినట్టు కుట్టేసి డిజైన్ చేసి ఇచ్చింది. ఇది ఇందాక చూసిన గ్రీన్ కలర్. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకొక బ్లౌజ్ కూడా ఉంటుంది, మన కాసుల పేరు బ్లౌజ్. ఇవన్నీ విజయవాడలో ఒక పర్టికులర్ లేడీ నాకు 4-5 ఇయర్స్ కంటిన్యూస్గా ఆవిడే స్టిచ్ చేశారనమాట. ఆవిడ దగ్గరే ఇచ్చేదాన్ని. చాలా అంటే ఇది అప్పట్లో హ్యాండ్స్ నేను కొంచెం షార్ట్ వేసుకునేదాన్ని కాబట్టి కొన్ని షార్ట్ ఉంటాయి, ఇప్పుడు కొన్ని పెద్ద ఎల్బో లెంత్ వేసుకుంటున్నాను కాబట్టి పెద్ద పొడుగు ఉన్నవి ఉంటాయండి. నెక్స్ట్ ఇది ఒక పట్టు శారీకి సాఫ్ట్ సిల్క్ క్లాత్ ఉంటాయి కదా, అది తీసుకుని దాన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాను. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, నేను ఏదైనా డిజైన్ చెప్పేటప్పుడు చేయించేటప్పుడు నా దగ్గర అనుకున్న మోడల్స్ నేను చూపించి మీ దగ్గర ఉన్నవి కూడా ఇవ్వమని నేను మా టైలర్కి చెప్తాను. నేను డైరెక్ట్గా ఈ వర్కర్స్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోను, బికాస్ మనకి ఆ సోర్స్ తెలీదు. అండ్ మా టైలర్కి ఎవరైతే తెలుస్తారో వాళ్ళ దగ్గర చేసేవాళ్ళు, తను నాకు ఫొటోస్ పంపించేస్తే నేను సెలెక్ట్ చేసుకుంటాను. లేదు, నేను పింట్రెస్ట్లో గూగుల్లో చెక్ చేసుకున్నవి నేను అడుగుతాను, ఈ పలానా బడ్జెట్లో ఇది అవుతుందా అని. నేను యాక్చువల్గా 500-800 లోపు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అడిగాను. అక్క ఇప్పుడు ఎవరు అంతకు చేయట్లేదు, 1000కి చేస్తున్నారు అక్క అని చెప్పి తను ఇది చేయించాడనమాట. మా గృహప్రవేశం టైంలో 2 చేయించుకున్నాను. ఇది వ్రతం పీటల మీద మా మమ్మీ వాళ్ళు పెట్టే శారీకి అనుకొని, కానీ వాళ్ళు వేరేది పెట్టడం వల్ల ఈ తర్వాత ఎప్పుడో కట్టుకున్నాను. దీని పిక్చర్ కూడా నేను మీకు షేర్ చేస్తూ ఉంది. అండ్ శారీ అంతా యాక్చువల్ మ్యాంగో పిందెలు ఫ్లవర్స్ లాంటివి వస్తాయి. దీనికి పీకాక్ డిజైన్ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో తెలీదు, బట్ సూట్ అయింది వేసుకున్నప్పుడు. ఈ బ్లూ కాంబినేషన్లో మీకు ఇంకో శారీ ఉందనుకోండి, చక్కగా వేసేసుకోవచ్చు. ఇది కూడా 6.5 ఇయర్స్ అలా అయింది. ప్రణవ్య మంత్స్ బేబీ అప్పుడు బ్లౌజ్ ఇది, అందుకే హ్యాండ్స్ కొంచెం అలా పొట్టి పొట్టిగా ఉంటాయి. ఇది ఒక హ్యాండ్లూమ్స్ చెక్స్ శారీ ఉంటుంది, ఆ శారీకి దాంట్లో బ్లౌజ్ అన్నమాట. విజయవాడలో డాక్టర్స్ అందరూ ఉంటారు, సూర్యాపేట రోడ్ ఏదో నాకు గుర్తురాదండి ఎగ్జాక్ట్లీ ఆ వర్డ్, ఐ మీన్ ఆ ప్లేస్ పేరు. అక్కడ రైట్ సైడ్ మనకి ఇక్బాల్ ఆర్ ఇబ్రహీం అని ఈ పేరుతోనే ఒక షాప్ ఉంటుంది, చేస్తూ ఉంటారు అతను. దీంతోపాటు ఒక బ్లాక్ది ఫాయిల్ మిర్రర్ది కూడా చేయించుకున్నా, అది ఇప్పుడు మా మరదలకి ఇచ్చేసాను. అసలు 1 టైం యూస్ చేసా, నాకు ఎక్కట్లేదు అది హ్యాండ్స్ అని, ఇప్పడానికి కూడా లేదనమాట అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి అది పింక్ అండ్ ఎల్లోయిష్ గోల్డ్లో ఉంటుంది చెక్స్. ఆ ప్యాటర్న్ అయితే వాళ్ళు మ్యాంగో పిందెలు వేసి అక్కడక్కడ బుటా కుట్టి ఇలా బుటానా సర్కిల్స్ లాంటి చుక్కలు పెట్టి కుట్టారు. నేను ఈ బ్లౌజ్ని ఎన్ని శారీస్ మీద మిక్స్ అండ్ మ్యాచ్ చేశానో నాకే తెలియదు. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కొంచెం ఇందాక చూసిన దాని మీద నా దృష్టిలో అది కొద్దిగా మీడియం రేంజ్ హెవీ వర్క్, ఎందుకంటే అది చాలా బరువు ఉంటుంది. ఆ నెక్కి వేసిన జర్దోజీ అంటారా, ఆరి వర్క్ అంటారా, మీరు ఏమంటారు, నాకు వీటి పేర్లు అస్సలు తెలియదండి. నేను ఇచ్చినప్పుడు చెప్పాను నాకు 1500లో బ్లౌజెస్ కావాలి అని. ఇవన్నీ మా తమ్ముడు పెళ్ళి కుట్టించాను, ఈ మస్టర్డ్ కలర్ది అవి. సో ఇలాగా ఫ్లవర్ ప్యాటర్న్లో చేసి ఇచ్చారు. ఇది కూడా తమ్ముడు పెళ్ళికి స్నాతకం పీటల మీద చీర, వాడి స్నాతకం అప్పుడు నేను ఇలా కాటుకు పట్టే ప్రోగ్రామ్ ఉంటుంది. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను యాష్ కలర్ శారీ. సో అందుకని ఇవన్నీ కూడా సాఫ్ట్ సిల్క్ క్లాత్ తీసుకుని కుట్టినవి అనమాట. అప్పటికి కొంచెం మనకి బ్రెయిన్కి తెలిసింది, టైలర్ కూడా చెప్పాడు అక్క ఇలా కుట్టుకోకూడదు, ఈ పట్టు చీరలు బ్లౌజులు పాడైపోతాయని. సో తనే అన్నీ చూసుకుంటాడు, మనం ఓన్లీ సెలెక్ట్ చేసుకుంటే చేయించాడు. ఇది 1500 అయింది. ఇది కూడా అక్కడక్కడ ఇలా చిప్ వర్క్ వచ్చింది, నెక్ దగ్గర సింపుల్గా ఇలాగా డిజైన్. ఈ బ్లౌజ్ మొన్న నేను వేరే శారీకి అన్నప్రాసనకి వేసుకుంటే పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దానికి చాలా నచ్చి అది ఫోటో కూడా తీసుకుందనమాట. ఈ బ్లౌజ్ని ఆ పర్టికులర్ శారీతో కంటే కూడా మిగతా వాటికి మ్యాచ్ చేసింది చాలా. నాకు ఎక్కువ పర్పుల్స్, బ్లూస్ అండ్ పింక్స్ ఉంటాయి శారీస్ కాంబినేషన్, అందుకని అలా సెట్ అయిపోయింది.
ఇక్కడ వచ్చేటప్పటికి మీరు చూస్తున్నారు, ఇది రా సిల్క్ మీద బుటా వర్క్ వచ్చిన క్లాత్ని నేను తీసుకున్నాను. అందులో ఏముందిలే అనుకున్నా కానీ హ్యాండ్స్ దగ్గర కట్ వర్క్ ఇప్పుడు ట్రెండ్ కదా, అలాగే అమ్మారు నార్సింగ్లో. మీటర్ 450 రూపీస్ ఎంతో ఇది. సో చూడండి, ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. నాకు ఆ రోజు ఈ పర్టిక్యులర్ బ్లౌజ్ కావాలి కాబట్టి ఇది 2 శారీస్కి సెట్ చేయొచ్చు అని. మస్టర్డ్ కలర్ జార్జెట్, బనారస్ జార్జెట్ శారీ ఒకటి ఉంది, అండ్ రెడ్ అండ్ బ్లూ షేడ్లో ఒక శారీ ఉంటే బనారస్ సాఫ్ట్ సిల్క్ దానికి కొనుక్కున్నాను. నేను చాలా వరకు ఈ మధ్యకాలంలో శారీలో వచ్చిన బ్లౌజెస్ ప్రిఫర్ చేయట్లేదు. నాకు కొంచెం ఎక్కువ రోజులు ఉండేలాగా కావాలి అని చెప్పి. ఇది ఒక బ్లూ అండ్ రెడ్ బార్డర్ శారీకి చేయించుకున్నాను అనమాట మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి. అప్పటికప్పుడు చీర ఇంట్లో ఉంది, కానీ బ్లౌజెస్ నేను వెంటనే కుట్టించుకొని కొనుక్కున్నాక నెమ్మదిగా తీస్తూ ఉంటా. అట్లా సడన్గా ఒక 1 వీక్లో చేసిచ్చాడనమాట నాకు. కొంచెం ఈ స్టోన్ వర్కే మధ్య మధ్యలో ఊడిపోయాయి, కానీ 1-2 ప్లేసెస్లో, మిగతా అయితే చాలా బాగా చేయించాడు. ఈ థ్రెడ్స్ అస్సలు లేవని కూడా లేవలేదు, అంత నీట్ ఫినిషింగ్ ఉంది. సో ఇది కూడా ఒక 1500 లోపు చేసిన వర్కే. హోప్ ఇప్పటి వరకు మీకు బోర్ కొట్టు ఉండకపోవచ్చు. నచ్చితే కనుక కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా కావాల్సి వస్తుందేమో స్క్రీన్ షాట్ తీసుకుంటారని బాగా దగ్గరగా కూడా ఇమేజెస్ పెట్టాను. ఎవరికైనా కావాలన్నా మీరు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి. డిఎం చేస్తే నీట్ కూడా ఉండదు అనుకుంటా, అంత క్లియర్గానే చూపించాం. నెక్స్ట్ ఇది పర్టికులర్ బ్లౌజ్ ఒక వైట్ అండ్ రెడ్ శారీ కాంబినేషన్, పట్టు చీర కంచి పట్టు దానికి తీసుకున్నా. ఇది డిజైన్ నేను గూగుల్ చూసి సెలెక్ట్ చేశాను అనమాట. సో పల్లవికి చూపిస్తే చాలా బాగుంది, చేయించుకోండి. అడిగితే అక్క ఇది ఒక్కటే ఎక్స్పెన్సివ్ అవుతుంది అక్క, 2200కి తక్కువ చేయను అన్నాడు అని చెప్పి 2000 అలా చేసి పెట్టినట్టున్నాడు. జస్ట్ ఇక్కడ హ్యాండ్లో మనకి సెంటర్లో ఒక బీడ్ కుందనేసి స్టిచ్ చేశారు, కానీ నెక్ దగ్గర అంతా చాలా వర్క్ వచ్చింది హెవీగా, కుందన్స్ థ్రెడ్ వర్క్ కలిపి. ఇది నేను గ్రీన్ అండ్ రెడ్ శారీ ఉంటే అనుకోకుండా అది కూడా కొనుక్కున్నా పెళ్ళప్పుడే, దానికి దీనికి అన్నిటికీ మ్యాచ్ చేసేస్తూ ఉంటా. ఇందాక చెప్పిన కాసుల పేరు బ్లౌజ్, ఇది ఇక్కత్ పట్టు చీర ఉంటుంది, దానిలో క్లాత్ ఏది మా అమ్మాయి బారసాలకు మా అమ్మ వాళ్ళు కొన్న చీర ఇది. దానికి కాసుల పేరు బ్లౌజ్ అప్పట్లో ట్రెండింగ్ అనమాట. కొనుక్కున్న కాసులు స్లోగా ఫేడ్ అవుతున్నాయి, మేబీ డ్రై క్లీనింగ్కి ఇచ్చి అలాగా, లేకపోతే మరి ఇంకా అవి అంతేనేమో తెలీదు. సో ఇదైతే బాగానే వేసుకున్నాను ఒక 4-5 టైమ్స్. ఆ శారీ ఎన్నిసార్లు వేసుకుంటే అది వేసుకున్నా, దీన్ని ఇంకా దేంతో పేరప్ చేయలేదు, ఆ ఒక్క శారీతో యూస్ చేసా. అండ్ ఐ థింక్ ఇప్పుడు లాస్ట్ అనుకుంటా చూపించబోయేది, మా గృహప్రవేశం వీడియో చూసి ఉంటారు కదా, అప్పుడు చెప్పాను ఒక పట్టు శారీ మీద కానీ కొనుక్కున్నాను, బట్ అది లక్కీగా నాకు కళ్యాణంకి పెట్టిన చీరకు సెట్ అయిపోయింది అని. ఇది కంప్యూటర్ డిజైనే. చూసినప్పుడు పిక్చర్స్లో చాలా నైస్గా అనిపించాయి, కానీ తెచ్చిన తర్వాత హెవీ అనిపించింది నాకు. కానీ వేసుకుంటే అందరు చాలా బాగుందన్నారు. ఇవన్నీ సాఫ్ట్ సిల్క్ మీద చేయించుకున్నవే. ఇది 1000 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. బేసిక్లీ నేను 500, 800 అలా పెంచుకుంటూ ఈరోజు 1000 వరకు పెడుతున్నా. అది మంచి పట్టు చీర అయితే ఒక 50, సో 1500 దాకా వెళ్తా. ఒక రెడ్దే అంత కాస్ట్లీగా రెండోసారి చేయించా. ఫస్ట్ స్టిచ్ చేయించింది కనిపించలేదు నాకు బ్లౌజ్, నేను ఒక బ్యాగ్లో అన్నీ పెట్టి పైన పెట్టేశాను పట్టనివన్నీ. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఏదైనా ఫ్యాన్సీ డ్రెస్సెస్కి వాటికి ప్రణవికి యూస్ అవుతాయి కదా అని. టూ మచ్ ఏమంటారు ఫ్యూచర్ థింకింగ్లో ఉన్నాను అనుకోకండి. వెల్, ఇది నా బ్లౌజ్ కలెక్షన్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, సుత్తి కొట్టినట్టు లేదనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్. సో ఇప్పటికీ 1200 వీడియోస్ అయ్యాయి కదా ఇంచుమించు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఓన్లీ ఇలాంటి వీడియోసే కాదు, వ్లాగ్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంటాయి, అన్నీ మనదంతా మామూలుగా ఉండదు, అన్ని రకాలు ఉంటాయి కల్గా పుల్గా. సో యూ మస్ట్ వాచ్ మై ఛానల్. బాయ్.